ఇస్తారని అంటుంది. మీ లెక్క ప్రకారం ఎలా ఉంటుంది భవిష్యత్తు? అంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి. తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు 2019లో ఇంటికి పంపించారు. 23 సీట్లకే పరిమితం చేశారు. కేవలం 3 పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి? మీరేమీ అభిప్రాయపడుతున్నారు? చూద్దాం. నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా, ధైర్యంగా చెబుతాను. ఇప్పుడైనా చెప్పండి. దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. నేను అందుకే అన్నా, ఇందాకే అన్నా, నేను రాజకీయాల్లో నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుల్ని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి ప్రజలు ఎలా చూడబోతున్నారు? ఒక పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా, ఒక నాయకుడిగా? చూద్దామండి. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా. నేను చేరాలి అనంటే షర్మిలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికి పనిచేస్తాను.